హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమర్. మీరు చూస్తున్నారు అమర్ లోకల్ బైక్ రైడ్ ఛానల్. ఇది మేము తిరుపతికి వెళ్తున్నాం అనమాట. మా పాప కొంచెం హెల్త్ బాగాలేకుంటే అప్పుడు మొక్కుకున్నాము, అందుకని చెప్పేసి తిరుపతికి వెళ్తున్నాము. ఇది మేము డోర్ నుంచి వెళ్ళలేదు, నంద్యాల నుంచి వెళ్ళామన్నమాట. నంద్యాల నుంచి టికెట్ ప్రైస్ రిజర్వేషన్కి వచ్చేసి 210 రూపీస్ పడింది. ఇద్దరికి వచ్చేసి 420 రూపీస్ పడింది అనమాట. 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ 430తో అయిపోయింది అనమాట. మేము మార్నింగ్ 4 కల్లా తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి 110 రూపీస్ అనమాట పైకి తిరుపతికి. మామూలుగా సప్తగిరి బస్సెస్ అయితే 90 రూపీస్. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బస్ అనమాట. దీనికి వచ్చేసి ప్రైస్ వచ్చేసి 110 రూపీస్. దాదాపు ఒక 45 మినిట్స్లో పైకి వెళ్ళిపోయాము మేము. 4:35 4:45 కల్లా వెళ్ళేసామంటే ఇది మార్నింగ్ వ్యూ. మార్నింగ్ అయితే జనాలు అయితే ఎక్కువ లేరు. మేము ఇంకా రూమ్ అయితే బుక్ చేసుకున్నాం కర్ణాటక ప్రవాసీలో. దాని కాస్ట్ వచ్చేసి 1,350 రూపీస్ పడింది. జిఎస్టీతో మొత్తం కలిపేసి 1,512 రూపాయలు పడింది. ఇంకా అదే చెక్ ఇన్ టైం వచ్చేసి 9 to 9 అనమాట. ఇంకా అంతవరకు ఏం చేయాలని చెప్పేసి మేము కొంచెం షాపింగ్ చేసామంట. మార్నింగే షాప్ తెరిచేట్టు కొంచెం మా పాపకు బొమ్మలు అనేది చేసుకున్నాం. ఇది మెయిన్ స్టాచ్యూ అనమాట. ఇక్కడికైతే జనాలు, ఇది హైలైట్ ఆఫ్ ద తిరుపతి అనమాట. జనాలు ఇక్కడికి వచ్చేసి చాలా వరకు ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు. మేము కూడా కొన్ని వీడియోస్ అవి తీసేసుకున్నాం అనమాట. కొన్ని ఫొటోస్ దిగాము. అక్కడ వచ్చేసి 4:30 5:30 వరకు అక్కడే ఉన్నామన్నమాట. అక్కడ నుంచి ఒక 100 రూపీస్ ఇచ్చేసి మ్యూజియం పక్కన కర్ణాటక ప్రవాసికి వెళ్ళామన్నమాట. ఇక్కడ రూమ్ వచ్చేసి 9కి చెక్ ఇన్ కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి మేము కొంచెం తొందరగానే అడిగాం. వాళ్ళు ఏమన్నారంటే ఏదైనా రూమ్స్ ఖాళీ అయితే ఇస్తామని చెప్పారు. మేము అంతవరకు వెయిట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి వెంకటస్వామి విగ్రహం, చాలా బాగుంటుంది. ఇది మెయిన్ సర్కిల్లోనే ఉంటుంది అనమాట. చాలాసేపు ఇక్కడే మేము ఎంజాయ్ చేసామన్నమాట. ఎందుకంటే టైం రూమ్కి అయితే ఉంది కాబట్టి మేము చాలాసేపు అక్కడే ఉండాల్సి వచ్చింది. 9 కాబట్టి ఇది మేము రూమ్కి వచ్చేసామన్నమాట. మార్నింగ్ 7కి వచ్చేసాం రూమ్కి. 9కి చెక్ ఇన్ అయితే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు 7:30కి రూమ్ అయితే అలాట్ చేశారు. ఇది బయట వ్యూ అనమాట. రూమ్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. ఇది మనకి మ్యూజియం పక్కనే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఇంకా మామూలుగా మేమైతే నార్మల్ రూమే బుక్ చేసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి ఇందాకే చెప్పాను కదా 1512 పడింది అని చెప్పేసి. ఇది బయట వ్యూ అనమాట. మీకు మొత్తము చాలా నీట్గా ఉంది. ఇంకా మెయిన్ ఇక్కడ వచ్చేసి హీట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. నేను బుక్ చేసేటప్పుడైతే కర్ణాటక రెసిడెన్సీ, అదర్ రెసిడెన్సీ అని చెప్పేసి అయితే ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం కర్ణాటక రెసిడెన్సీ, అదర్ రెసిడెన్సీ అని చెప్పి అడుగుతున్నారు. మీరు బుక్ చేసుకునేటప్పుడైతే అదర్ రెసిడెన్సీ అని చెప్పేసి బుక్ చేసుకోండి. మేము రిటర్న్ అయితే 28th రిటర్న్ అయ్యాము. మార్నింగ్ 8:15కి గుత్తికి రిటర్న్ అయ్యామన్నమాట. ఇది మార్నింగ్ నుంచి అప్పుడు తుఫాను ఉంది కదా, మంతా తుఫాను. ఇంకా మేమైతే ఎంజాయ్ చేయలేకపోయాము అనమాట. తిరుపతిలో యాక్చువల్గా అరుణాచలం అక్కడికి వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంత ఫాగీగా ఉంటే ట్రైన్లో నేను వీడియో తీశాను అనమాట. నేచర్ బాగుంది కదా, మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో. తిరుపతిలో అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము 300 రూపీస్ దర్శనం తీసుకున్నాం అనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. వచ్చేసి 4 to 5 అవర్స్లోనే అయిపోయింది అనమాట. మెయిన్ వచ్చేసి పిల్లలు ఉంటే కొంచెం హీట్ వాటర్ ఉన్న రూమ్స్ తీసుకోండి. చాలా చలిగా ఉండిందనమాట. మేము ఎలా ఉండాలని చెప్పేసి అనుకున్నాము. కానీ రూమ్లో హీటర్ గ్రీజర్ ఉన్నందుకు మాకు చాలా బాగా అనిపించింది అనమాట. దర్శనం కూడా చాలా హ్యాపీగా చేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు నచ్చితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నేను ట్రై చేస్తాను ఉంటాను. ఇంకా చాలా వీడియోస్ అయితే చేయాలని చెప్పి అనుకున్నాను, కానీ రెయిన్ వల్ల అయితే కుదరలేదు. అందుకే టెంపుల్ వీడియోస్ కూడా నేను ఎక్కువ తీయలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.